శుభం మనీలా అక్షింతలు అలా దీవెనలతో అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లిలో గిల్లలో పదందని బంధువుల కట్టై సన్నాయిల సందడి మొదలై తదాస్తని ముడులు వేసా ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवेण।
ఏళ్లుగా ఈ నా ప్రాణం నీకోసమే ఎదురు చూస్తోంది బావా. నీ లక్ష్మీ సౌభాగ్యవతి. 12 ఏళ్ల నుండి వెతుకుతున్నాను బావా. అంటే ఆ గ్రేట్ లవర్ ఈ పెళ్ళికొచ్చిందా? హే పాప, ఇలారా. ఏంటంకుల్? ఈ బెలూన్స్ నీకెక్కడివి? అక్క రాసింది కదా, ఆ బెలూన్స్ లో కొన్ని నేను తీసుకున్నాను. ఎక్కడుంది? అక్కనా? అమ్మా, ఉంగరాల సంబరం జరిపించాలి, బిందు తీసుకురండి. లక్ష్మి, నువ్వు వెళ్ళి బిందు తీసుకురామ్మా. అలాగే అమ్మా. అక్కెక్కడుందమ్మా? ఇక్కడే ఉండాలి, ఇందాకడ చూశాను. తనని నాకు చూపిస్తావా? తనలాంటి గొప్ప ప్రేమికురాల్ని నేను ఒక్కసారి కలవాలనుకుంటున్నాను. రా అంకుల్, చూపిస్తాను. హీరో ఎక్కడున్నాడు? ఒకసారి కనపడతాడు, ఇంకోసారి మాయమవుతాడు. అటు ఇటు చూసి వెతుకుదామనుకుంటే పెళ్లికొచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో అని ఆగిపోతున్నాను. ఏంది సిన్నమ్మి? సిగ్గేస్తుంది చిన్నాయన. ఏంది నాగమ్మా? పాప లోనికి పోయేటప్పుడేమో బొమ్మ పక్కన బొమ్మ పెట్టించినదే, ఇప్పుడు వచ్చి ఇంటికి పోయేటప్పుడు ఏంది సిగ్గుపడుతుందే? ఏంది కథ? యో, నువ్వు తలకాయ కూర తింటా మానేసి బెండకాయ కూర తింది గాని పద. బెండకాయ కూర? రే సంతోష్ రెడ్డి, ప్రవీణ, వాడెక్కడ పోయినాడ్రా? బెండకాయ కూర తినాలంట. బెండకాయ కూర రండిరా, ఏమేం తినాలో ఏం చేయాలన్నా. పలుకు భావము తాను వెతికే తీరే తను చేరలేని దూరము నాడు వరము నేడు రాడము రేపు ఏమో తెలియక పేరు ఒకటి తీరు ఒకటి పోల్చలేని తికమక ఏమా, నిజంగా ఆ అక్క నీకు ఈ బెలూన్స్ ఇచ్చిందా? అవును అంకుల్, నమ్మరా? అందుకే చూపిస్తా అన్నాను. ఎక్కడమ్మా? ఎక్కడ కనిపించలేదుగా. చూపిస్తారా? పదే పదే గుండె కొట్టుకుంటుంది. బావ
ఎవరిని వెతకను? ఇక్కడ ఇంతమంది ఉన్నారు. అలా కొట్టేశావు? కొట్టాలా, తన్ని తరిమెయ్యాలా? ఏ ఒక్క పని సరిగ్గా చెయ్యదు, చెయ్యనివ్వదు. అరిష్టం ఉంగరాల సమరం జరుపుకుంటున్నారని అసూయ. అంతే అయ్యుంటుంది. తన పెళ్లి అలా జరగలేదు కదా. ఓ గోరింటాకు పెట్టలేదు, మంగళ స్నానాలు లేవు, మంగళగౌరి పూజ లేదు. తూతూ మంత్రంగా పసుపు తాడు ముడి వేస్తే దాన్నే పెళ్లి అనుకొని తిరుగుతుంది. దోష నివారణ కోసం చేసిన పూజ పెళ్ళంటారా? పూజకు బావన బలిచ్చిన ఈవిడ వాళ్ళ బావొస్తాడని ఊరంతా చెప్పేసుకోవడం. ఇంకా ఇక్కడే ఉండకు నువ్వు. నీ వల్ల అందరికీ మనశ్శాంతి లేకుండా పోతుంది. పద. అమ్మా, జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇంకా కార్యక్రమం ప్రారంభిద్దాం. నువ్వు తీయమ్మా. పట్టుకో తమ్ముడు, నువ్వే తీయాలి. తీయే. ఎక్కడో ఈ కటౌట్ తగిలినట్టుందే. సరిగా గుర్తు రావట్లేదే. ఇంకో గుక్క మింగి ఫుల్ స్కెచ్ తీస్తా. ఈ బొమ్మలో ఉన్నవాడిని ఎక్కడో చూసినట్టుందే. ఒక్క నిమిషం. మళ్ళేంది? స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొద్దునే కలిశాడనుకుంటాను. నిజంగా కలిశాడా? నా భ్రమ. కలవకపోతే పర్లేదు,
కలిసి చాటుగా కన్నుగప్పి తప్పించుకున్నాడంటే మాత్రం వల వేస్తాను. అప్పుడు చీకట్లో కలిపేస్తాను. చెల్లి చెల్లి వదిలే చెల్లి. నేను కావాలని పగలగొట్టలేదు. బావొచ్చాడన్న ధ్యాసలో పొరపాటు జరిగిందంతే. నా మెళ్ళో పసుపు కొమ్ముని హేళన చేయకండి. ఏయ్ మాట్లాడకు, నువ్వు నోరు మూసుకొని ఇక్కడే ఉండు.